హాయ్ ఫ్రెండ్స్, వ్యవసాయాన్ని పండగలా మారుస్తామన్నారు. కానీ మీరు వ్యవసాయం పండుగ కాదు దండగ అనేటట్టు మీరు మార్చారు. 6 గ్యారెంటీలు అన్నారు. ఆ 6 గ్యారెంటీల బదులు 6 ట్యాంకర్లతోటి నీళ్లు వారించుకునే పరిస్థితికి దిగజార్చారు. ఈ ఎల్నినో ప్రభావం వల్ల జూన్లో పడాల్సిన వర్షాలు జూలై మిడ్ వచ్చినా కూడా ఇప్పటిదాకా వర్షాలు లేవు. రిజర్వాయర్లలో నీళ్ళు లేవు, కాలువలలో నీళ్లు వారట్లేదు, చెరువులలో నీళ్ళు అడుగంటిపోయినాయి. భూగర్భ జలాలు 9 మీటర్ల లోతున నీళ్లు లభ్యత ఉంటే 13 మీటర్ల లోతు పడిపోయినాయి. దీనికి కారణం ఎవరంటే 100% ఎల్నినో కాదు, మీరే అంటా నేను. ఎల్నినో ప్రభావం ఉంటుంది, ఈసారి వర్షాలు తక్కువ పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించినా కూడా మీరు మాత్రం ఎవడేటు పోతే మాకేంది, మా పని మేము చేసుకుంటున్నాం, ఇంకా 30 నెలలు మమ్మల్ని ఎవడు పీకేదిలే చేసేదిలే, మేము రైతుల్ని ఇట్లనే ఇబ్బంది పెడతాం, ఇట్లనే కేసీఆర్ని తిట్టుకుంటా ఉంటాం, ఆ మేడిగడ్డ పేరు చెప్పి ఇట్లనే కాలయాపన చేస్తాం, మేము ఎలాంటి నీళ్ళు ఇవ్వం ఏమి ఇవ్వమని చెప్పేసి మీరు మొండిగా కూర్చొని రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు ఎరువులు ఇయ్యరు, నీళ్ళు ఇయ్యరు, మీకు ఏమీ చేత కాదు. మీరు ఇలాగే ప్రవర్తిస్తే కనుక రాబోయే 2.5 నెలల్లో వర్షాలు పడకుంటే హైదరాబాద్కి ఇచ్చే తాగునీరు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఉన్న పరిశ్రమలు అన్నీ క్లోజ్ అయిపోతాయి. మీరు 24 గంటలు కరెంట్ ఇవ్వగలిగినా వాటర్ ఇవ్వకపోతే ఇక్కడ ఉన్న పరిశ్రమలన్నీ మూతపడతాయి. ఊర్లలో పబ్లిక్ దగ్గర డబ్బు ఉండకపోతే మనీ రొటేషన్ ఉండదు. దీన్నే కరువు అంటారు. పబ్లిక్కి డబ్బులు ఎప్పుడైతే ఇబ్బంది అవుతాయో, ఊర్లలో రైతుల దగ్గర ఎప్పుడైతే డబ్బు ఉండదో ఆ డబ్బు పట్టణానికి చేరదు. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా ఇట్లా ట్యాంకర్లతోటి నీళ్లు పోయించుకునే పరిస్థితి, పంటలను తడుపుకునే పరిస్థితి తీసుకురాకుండా మీరు ఎలక్షన్లు ఇంకా 30 నెలల టైం ఉంది. ఆ 30 నెలలు ఆ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు రాజకీయాలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఫస్ట్ అయితే రైతులకు నీళ్ళు ఇవ్వండి. ఆ నీళ్ళు ఇచ్చి మీరు పుణ్యం కట్టుకొని రా బాబు. మిమ్మల్ని ఎంత తిట్టినా కూడా సిగ్గు శరం లేదు. కాంగ్రెస్ వాళ్ళు అంటేనే దొంగనా కొడుకులని పబ్లిక్కి రోజు రోజుకు ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు మీరు.